రికార్డు వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. వాయుగుండం ప్రభావంతో వాన విరుచుకుపడింది. వరద ముంచెత్తింది. రాష్ట్రమంతా అతలాకుతలమైంది. అటు జలవిలయంతో ఖమ్మం విలవిల్లాడింది. పల్లెలు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెరువులకు గండ్లు పడి పంట పొలాలు నీట మునిగాయి. పోటెత్తిన వరదతో వాగులు, చెరువులు ఉప్పొంగాయి. ఇక ఖమ్మంలో మున్నేరు మహా ఉగ్రరూపంతో పరివాహక ప్రాంతం ముంపునకు గురైంది. ఆకేరు వరద ఉధృతికి రాకాసి తండా నీట మునిగింది. ఊళ్లకూళ్లను వరద ముంచెత్తింది. వరద దాటికి రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయాయి. అటు రోడ్లపైకి నీరు చేరడంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు శ్రీశైలం హైవే పైన రాకపోకలు నిలిపివేశారు. ఖమ్మంలో సర్కార్ వైఫల్యంపై వరద బాధితులు రోడ్డెక్కారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులున్నా దండగని మండిపడుతున్నారు. ఉదయం నుంచి నీళ్లలో ఉన్నా పట్టించుకోరా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని మంత్రులు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. చేతగాని మంత్రులు రాజీనామా చేయాలని ఖమ్మం వాసులు అంటున్నారు. అటు పరామర్శకు వచ్చిన మంత్రి తుమ్మలను వరద బాధితులు అడ్డుకున్నారు. వర్షంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. అటు మున్నేరు వాగులో చిక్కుకున్న 9 మంది స్థానికులను కాపాడారు. ఇక 13 గంటలు వరద ఉధృతిలో బ్రిడ్జి మీద నరకం చూసిన బాధితులను ప్రభుత్వం పట్టించుకోకపోయినా స్థానికులు ధైర్యం చేసి కాపాడారు. అటు వరదలతో జనం అల్లాడుతుంటే సీఎం రేవంత్ సచివాలయానికి రాకుండా ఫోన్లోనే మంత్రులకు ఆదేశాలతో సరిపెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వరదల సమయంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖమ్మంలో 3 మంత్రులున్న దండగని ఆయన వ్యాఖ్యానించారు. వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.